సరే చెప్పు. స్టోరీ చెప్పు డాడీ. స్టోరీ చెప్పనమ్మా. సరే. అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఒక తాబేలు ఉన్నాయమ్మా. సరేనా? చాలా జంతువులు ఉంటాయి అడవిలో. ఏమేమి ఉంటాయి అడవిలో? చెప్పు. అడవిలో ఏ ఏ జంతువులు ఉంటాయి చెప్పు. అడవిలో ఏ ఏ జంతువులు ఉంటాయి? ఏనుగు, కోతి, మంకీ, తాబేలు, ఇంకా జిరాఫీ. వెరీ గుడ్. ఇంకా పులి. దోశలు కూడా ఇచ్చిద్దా. ఇంకా రాజు, దామా అవన్నీ ఉన్నాయి కదా అడవిలో. దా మరి స్టోరీ చెప్తుందా దానన్నా. అడవిలో తాబేలు కుందేలు కూడా ఉన్నాయమ్మా. కుందేలేమో వేగంగా పరిగెడుతుందా, తాబేలు ఎలా వెళ్తుంది? నెమ్మదిగా స్లోగా వెళ్తుంది కదా. ఒకసారి కుందేలు తాబేలు దగ్గరికి వచ్చి, తాబేలు నువ్వు నేను పరుగు పందెం పెట్టుకుందాం, ఎవరు గెలుస్తారో చూద్దాం అంది గర్వంగా. ఎందుకని? కుందేలు మరి వేగంగా వెళ్తుంది కదా. నేను వేగంగా పరిగెడతాను, నేను స్పీడ్గా వెళ్తానని కుందేలుకి గర్వం అనమాట. సరే తాబేలు అంది. తాబేలు నెమ్మదిగా, కుందేలు నువ్వు చాలా వేగంగా నడవగలవు, పరిగెట్టగలవు, నేనైతే నెమ్మదిగా వెళ్తాను కదా, పందెంలో నువ్వే గెలుస్తావు కదా, పందెం వద్దులే, నువ్వే గెలిచావు పో అంది. అయినా కుందేలు వినలేదు. అదేమీ కాదు, మనం పరుగు పందెం పెట్టాల్సిందే అనేసి అంది. ఎవరు పరుగు పందెం పెట్టాలని? కుందేలు అంది. ఎవరితోటి? తాబేలుతో. సరే ఒకరోజు పరుగు పందెం పెట్టుకుంది అనుకున్నాయి. అంతే. ఈ పరుగు పందెం చూడటానికి అడవిలో ఉండే జంతువులన్నీ వచ్చాయమ్మా. అన్ని జంతువులు వచ్చాయి. అంతే. అప్పుడు కుందేలు తాబేలు ఒక చోట నుంచి బయలుదేరి, అది కొంచెం దూరంలో ఒక చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రావాలనుకున్నాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలనుకున్నాయి. సరేనా? సరే కదా అని, సరే రెడీ, 1 2 3 గో అన్నాయి. వెంటనే కుందేలు వేగంగా పరిగెట్టి వెళ్ళిపోయింది. తాబేలు నెమ్మదిగా నడుచుకుంటా వెళ్తుంది. కుందేలు వేగంగా పరిగెట్టేస్తుంది ముందు, వెనకాలేమో తాబేలు నెమ్మదిగా నడుచుకుంటా వెళ్తుంది. కుందేలేమో పరిగెట్టేస్తుంది ముందు, తాబేలేమో నెమ్మదిగా వెళ్తుంది స్లోగా. అలా కొంచెం దూరం వెళ్ళేసరికి కుందేలు వెనక్కి తిరిగి చూసి తాబేలు ఎక్కడో చాలా దూరంగా ఉందమ్మా. చాలా దూరంగా వెనకాల ఎక్కడో ఉంది. కుందేలు అనుకుంది కదా, తాబేలు రావడానికి చాలా సమయం పట్టుద్దిలే, నేను కాసేపు ఈ చెట్టు కింద కూర్చుంటాను, ఆవేశం తగ్గాక అప్పుడు మళ్ళీ పరిగెడతాను అనేసి అనుకుంది. అనుకుని ఆ చెట్టు కింద కూర్చుంది. వెనక్కి తిరిగి చూసింది. తాబేలు ఎక్కడో వెనకాల ఉంది కదా. సరే కదా అని కూర్చుని మళ్ళీ చూసింది. తాబేలు ఇంకా నెమ్మదిగా వస్తుంది వెనకాల. సరేనా? అప్పుడు కుందేలు, అమ్మో తాబేలు చాలా సమయంకి వస్తుందిలే, నేను కాసేపు అట్లా కాళ్ళు లాగుతున్నాయి కదా, ఓకేనా, నేను అట్లా కాసేపు ఇలా పడుకుంటాను, తాబేలు వచ్చేలాగా మళ్ళీ లేచి పరిగెట్టేస్తాను అనుకుంది. అంతే. తెలియకుండానే కుందేలుకి ఏమైంది? నిద్ర వచ్చేసింది. బొబ్బుంది అంతే, అలా గొరకెట్టి కళ్ళు మూసుకుని
పడుకుంది ఇంకా. ఈలోగా తాబేలు నెమ్మదిగా నడుచుకుంటా కుందేలుని దాటి వెళ్ళిపోయింది, ముందుకెళ్ళిపోయింది. పందెంలో గెలిచి అంతే. ఈలోగా కుందేలుకి మెలకు వచ్చింది. మెలకు వచ్చేసరికి తాబేలు ఏమైంది, తాబేలు ముందుకెళ్ళిపోయి పందెం గెలిచేసింది అనమాట. అప్పుడు పాపం కుందేలు, అయ్యయ్యో నేను అనవసరంగా గర్వపడ్డాను, వేగంగా పరిగెట్టగలని, కానీ పందెంలో తాబేలే గెలిచింది అనేసి అనుకుంది. జంతువులన్నీ ఏం చేసింది తాబేలు గెలిచినందుకు? గెలిస్తే ఏం చేస్తారు? గెలిస్తే అన్నీ చప్పట్లు కొట్టాలి కదా. మరి తాబేలు గెలిచిందని కూడా చప్పట్లు కొట్టు తాబేలుకి. వెరీ గుడ్, అట్లా క్లాప్స్ కొట్టాలి కదా. అందుకని ఎప్పుడు కూడా మనం గర్వపడకూడదమ్మా. మన దగ్గర మనం ఏం చేసినా సరే మనం గొప్పలు చెప్పుకోకూడదు, సరేనా? మనం ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోకుండా, గర్వపడకుండా, ఓకేనా, ఉండాలన్నమాట. అప్పుడు మనం అన్ని విషయాలను కూడా గెలుస్తాం, సరేనా? లేదనుకోండి, గర్వపడ్డామనుకోండి, మనకన్నా తక్కువ వాళ్ళ దగ్గర కూడా ఓడిపోతాం, సరేనమ్మా? వెరీ గుడ్. నచ్చిందా కథ? నచ్చిందా? ఏం చేయాలి నచ్చితే? అమ్మా కామెంట్ చేయాలా? ఇంకా సరిగ్గా పెట్టు. లైక్ చేయండి. ఇంకేం చేయాలి? ఇంకా ఇంకా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అప్పుడు బొబ్బోవాలి. ముందే బొబ్బున్నారు, సబ్స్క్రైబ్ చేస్తారేంటి? చేయరు కదా. చెప్పు, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బొబ్బండి. పొద్దున్నే లేవండి. స్కూల్కి వెళ్ళండి త్వరగా. ఓకే, బాయ్ బాయ్.